Hello everyone, welcome back to my channel. So this video is all about the importance of making a list of priorities in your life, in your day, or in a month, or in a year. So these are the list of priorities in a day which I have written today. Writing down on a paper your priorities will not only make your day productive, but also on a long term you will be surprised to see the positive results in your life. ఇప్పుడు మనము ప్రయారిటీస్ అన్నీ కూడా ఫస్ట్ రాసి పెట్టుకుంటే ఒక డేలో మనకి చాలా పనులు వస్తాయి, వీకుండానే చాలా పనులు మనకి చేయడానికి వస్తాయి. కాకపోతే మనము ద డే బిఫోరే మన ప్రయారిటీస్ ఏంటి నెక్స్ట్ డే అనేసి మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే నెక్స్ట్ డే మనకు చాలా పనులు అప్పటికప్పుడు వచ్చినా కూడా వీ కెన్ ఫోకస్ మోర్ ఆన్ అవర్ ప్రయారిటీస్. లైక్ మై ఫస్ట్ ప్రయారిటీ హియర్ ఈజ్ వర్కింగ్ అవుట్. సో నెక్స్ట్ డే నాకు మార్నింగ్ నిద్ర లేవాలనిపించట్లేదు, ఆర్ ఇట్ ఈస్ వెరీ మచ్ రెయినీ అవుట్ సైడ్, ఆర్ ఇట్ ఈస్ వెరీ మచ్ కోల్డ్ అవుట్ సైడ్, ఆర్ నాకే ఆ మోటివేషన్ రావట్లేదు. కానీ నేను ముందు రోజు నా డే స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను వర్కౌట్ చేసిన తర్వాతనే ఐ హ్యావ్ టు స్టార్ట్ మై డే అనేసి ఒక 5 to 6 ప్రయారిటీస్ ఇవి కంపల్సరీ నా డేలో జరగాలి అని రాసి పెట్టుకున్నానంటే ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ విల్ నాట్ అఫెక్ట్ యూ. అది ఏదైనా కావచ్చు, ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కూడా మీ యొక్క ప్రయారిటీస్ని అఫెక్ట్ చేయకూడదు. అలా మీరు ప్రయారిటీస్ ముందే రాసి పెట్టుకోవడం వల్ల ఆ డే అనేది బయట నుంచి మీకు ఎలాంటి ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ ఆర్ డిస్ట్రాక్షన్ వచ్చినా కూడా యూ కెన్ solely focus on your priorities and eventually you can see the positive result. And here I have written my second priority. My second priority is spirituality. That is dedicating some time for spiritual purpose like puja. Some people will believe in puja, some people will believe in just praying God or meditating or writing down mantras like Hare Rama Hare Krishna అని ఒక 100 times రాసుకుంటారు. anything in a 24-hour day. Some 12 hours will be gone for sleep, eating, cooking and all, and in the remaining 12 hours giving at least half an hour to 1 hour for spiritual well-being, like dedicating your time for spiritual well-being. Spirituality కోసం కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకంటే సుపీరియర్ పర్సన్ ఒకరు ఉన్నారు. సో వీ కెన్ హ్యాండ్ ఓవర్ అవర్ ప్రాబ్లమ్స్ టు దాట్ సుపీరియర్ పవర్. అప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము ఫ్రీ అవుతాం. మన మైండ్లో డిస్ట్రాక్షన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆర్ సబ్ కాన్షియస్గా ఏమైనా మనము ఫీల్ అవుతూ ఉన్నా కూడా, దేని గురించి అయినా భయపడుతూ ఉన్నా, యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నా, అవన్నీ కూడా మనము ఆ 1/2 hour to 1 hour పీరియడ్లో మనం చేసే స్పిరిచువల్ యాక్టివిటీ వల్ల ఒక సుప్రీం పవర్ మనకంటే పైన ఉన్నారు. హీ విల్ బీ గైడింగ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఏ పాజిటివ్ మ్యానర్. ఏది మంచి దారి ఏది చెడు దారి అని చెప్పడం అనేది పేరెంట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మనం ఉన్న స్టేజ్లో లైక్ ఒక అడల్ట్హుడ్కి వచ్చిన తర్వాత చాలా తక్కువ మంది మనల్ని ఒక పాజిటివ్ ఆర్ మంచి దారిలో నడపడానికి చూస్తారు. సో అలాంటి పర్సన్స్ మన లైఫ్లో ఉండడం ఒక బ్లెస్సింగ్. ఏది మంచి ఏది చెడు అనేది మనకి స్పిరిచువల్ బుక్స్ ద్వారా తెలుస్తుంది. లేదంటే మనం దేవుళ్ళని కొలుస్తాం కదా, ఆ దేవత దేవుని యొక్క క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ ఇంబైబ్ చేసుకుంటాం మనం సబ్ కాన్షియస్గా. లక్ష్మీదేవి అంటే నీట్గా ఉండాలి, ఇల్లు క్లీన్గా ఉంటేనే లక్ష్మి మన ఇంటికి వస్తుంది అంటారు. అంటే హౌస్ని క్లీన్గా పెట్టుకోవాలి. సో అలా పూజ ఆర్ స్పిరిచువల్ ప్రాసెస్ వల్ల ఏంటంటే మన డే టు డే లైఫ్ కూడా ఒక పాజిటివ్ వేలో వెళ్తూ ఉంటుంది అనమాట. సో దట్ ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ గో ఇన్ ఏ పాజిటివ్ మోడ్. మై థర్డ్ ప్రయారిటీ ఈస్ గెటింగ్ రెడీ ఇన్ ఏ ప్రెజెంటబుల్ వే. స్పిరిచువాలిటీ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. రిజల్ట్ మనము ఆ సుప్రీం పవర్కి వదిలేస్తాం. లైక్ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను, ఈ వీడియో వల్ల ఎక్కువ వ్యూస్ వస్తాయా, తక్కువ వ్యూస్ వస్తాయా, ఇది ట్రెండింగ్లోకి వెళ్తుందా, ఆర్ ఓన్లీ జస్ట్ 100 వ్యూస్ వస్తాయా, ఇది నాకు సంబంధం లేదు. నాకు ఈరోజు ఈ వీడియో ఈ టైంలో చేయాలనిపిస్తుంది, బట్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ సమ్వన్. అంటే ఇక్కడ ఎవరికైనా ఒకరికి యూజ్ అయినా చాలు. అండ్ ఐఎమ్ ప్యాషనేట్ ఇన్ డూయింగ్ దిస్. మీకు నచ్చి ఏదైనా పని చేయాలి అనుకుంటే అది 10 మందికి ఉపయోగపడాలి, ఆర్ ఎల్స్ ఎవరికి హార్మ్ చేయకూడదు. అలా మీరు చేయాలి అనుకుంటే యూ కెన్ గో అహెడ్. ప్రయత్నం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. రిజల్ట్ అనేది ఇట్ విల్ బీ ఇన్ ద సుప్రీం పవర్. సో మీరు ప్రయత్నం డెడికేటెడ్గా, కన్సిస్టెంట్గా, పర్సిస్టెంట్గా చేస్తూ ఉంటే వన్ డే ద రిజల్ట్ విల్ డెఫినెట్లీ కమ్. సో అండ్ నెంబర్ 3 ఈస్ గెటింగ్ రెడీ ఇన్ ఏ ప్రెజెంటబుల్ వే. మనము ఒక ప్రెజెంటబుల్ వేలో మనం అంటే ఏదో మేకప్లు అవి వేసుకోవాలని కాదు. మార్నింగ్ లేవంగానే
ఫ్రెష్ అప్ అయ్యి ఒక ప్రెజెంటబుల్ అవుట్ఫిట్ వేసుకొని ఉండడం వల్ల మనకి ఆ రోజు కొన్ని ప్రొడక్టివ్ థింగ్స్ చేయాలి అన్న ఒక థాట్స్ మైండ్లో రన్ అవుతాయి అన్నమాట. అదే నేను ఇప్పుడు ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను. అండ్ నెంబర్ 4 ఇస్ గెటింగ్ కిడ్స్ రెడీ ఫర్ స్కూల్కి వాళ్ళకి మనం రెడీ చేయాలి అంటే కొంచెం ఎర్లీగా లేయాలి. సో పైన చెప్పిన 3 ప్రయారిటీస్ కనుక పర్ఫెక్ట్గా ఒకరోజు చేసేసాము అంటే నెంబర్ 4th ప్రయారిటీ ఈజీగా చేయగలం. ఎందుకంటే అప్పటికి మనము వర్కింగ్ అవుట్ అయిపోయి ఉంటుంది, పూజ అయిపోయి ఉంటుంది, ఆల్రెడీ హోమ్ కొంచెం సెట్ అయి ఉంటుంది. సో వీ కెన్ ఈజీలీ మేక్ అవర్ కిడ్స్ గెట్ రెడీ ఫర్ ద స్కూల్. అండ్ నెంబర్ 5 ఇస్ స్టడీ, జాబ్, వర్క్, ఎనీథింగ్. ఏదైనా ఒక హాబీ కానీ ఏదైనా get involved in a day. So an empty mind is an evil's place అనేదో అన్నట్టు get engaged in some activity and all. So number 7 is home and financial management. ఒక ఇల్లు ఎలా నడపాలి, ఒక ఫైనాన్సెస్ని మనం ఎలా, సేవింగ్స్కి ఇంత, చారిటీకి ఇంత, ఖర్చులు ఇంత, అదంతా మనకి ఎర్లీ ఏజెస్లోనే తెలుసుకోవడం వల్ల దట్ డిపెండెన్సీ విల్ బి గ్రాడ్యువల్లీ రెడ్యూస్డ్. సో ఒకరి మీద మనం డిపెండెంట్ అయ్యాము అంటే విల్ లూజ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎనీథింగ్. సో చిన్నప్పటి నుంచి కూడా నో హౌ టు మేనేజ్ యువర్ హోమ్, నో హౌ టు మేనేజ్ యువర్ ఫినాన్సెస్ మీ పిల్లలకి కూడా నేర్పిస్తూ ఉండండి. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ మేకింగ్ మై కిడ్స్ ఆల్సో లెర్న్ హౌ టు మేనేజ్ యువర్ హోమ్ ఆర్ హౌ టు మేనేజ్ ద ఫినాన్సెస్. దీస్ 2 things will make a person feel independent so that they can focus more on other things. ఒక్కసారి మనము దేనిపైన డిపెండెంట్ అయ్యాము అంటే మనకు అది పెద్దగా కనిపిస్తుంది. మనకు కావాల్సిన థింగ్స్ పైన మనము ఫోకస్ చేయడానికి ఇట్ విల్ మేక్ అస్ ఫీల్ లైక్ అన్ అబ్స్టకల్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేకింగ్ ప్రయారిటీస్ ఇన్ ఏ డే. అందరికి 24 hours ఉంటుంది, కానీ ఎందుకు కొంతమందే సక్సెస్ అవుతారు? సో దే విల్ మేక్ ప్రయారిటీస్. వాళ్ళకి ఏం కావాలి, ఈ డే నుంచి వాళ్ళు ఏం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ముందు డే రాసుకుంటారు. సో నెక్స్ట్ డే వాళ్ళు ఆ థింగ్స్ మీదనే ఫోకస్ చేస్తారు. వేరే డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా దాన్ని వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎనీ డిస్ట్రాక్షన్ ఆర్ ఎనీథింగ్ విల్ అఫెక్ట్ ఓన్లీ యూ గివ్ ఇంపార్టెన్స్ టు దట్ థింగ్. సో మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే nothing can affect us in moving forward. So this is for this video. Thank you for watching my video. This is Dr. Sirisha signing off. Take care. Bye bye.